లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికి వందనములు. ఇది నువ్వు దేవుని వాక్యం నుంచి రోమా పత్రిక 2వ అధ్యాయము 24వ వచనం. రోమా పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం. వ్రాయబడిన ప్రకారం మిమ్మును బట్టియే కదా దేవుని నామము అన్యజనుల మధ్యను దూషింపబడుచున్నది. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, అపోస్తలుడైన పౌలు ఒక స్పష్టమైన సూచన మనకిస్తున్నాడు. ఏమనంటే, మిమ్మల్ని బట్టియే కదా దేవుని నామము అన్యజనుల మధ్యన దూషింపబడుచున్నదండి. ఎంత విచారము! ఒక క్రైస్తవుడు యేసుక్రీస్తు ప్రభు రక్తంలో కడగబడి దేవుని సేవలో, దేవుని పరిచర్యలో, దేవుని సంఘములో బాధ్యత వహిస్తూ పరిచర్య చేస్తున్న ఒక విశ్వాసికి ఈ మాట ఎంత సిగ్గుకరంగా, అవమానకరంగా ఉంది కదా. దానికి కారణం ఏంది అని ఆలోచన చేస్తే, ఈ దేవుని వాక్యమును మనము సరిగా అర్థం చేసుకోకపోవడమే, ఇంకా వేరేదేం లేదు. దేవుని వాక్యమును సరిగా అర్థం చేసుకుంటే, అర్థం చేసుకున్న వాక్యాన్ని మనం ప్రేమిస్తే, మనం ఇష్టపడితే, మనము దాని మీద ఆశ పెట్టుకొని ఉంటే, అప్పుడు ఈ దేవుని నామము మహిమపరచబడుతుంది. ఈనాడు ప్రతి సంఘములో, ప్రతి విశ్వాసిలో దేవునికి వ్యతిరేకమైనవి ఎందుకు జరుగుతున్నాయి అంటే, ఇప్పుడు సంఘాల్లో గొడవలు, విశ్వాస కుటుంబాల్లో గొడవలు, విశ్వాసులలో కూడా కొన్ని విభేదాలు ఎందుకున్నాయి అని ఆలోచన చేస్తే, వాక్యమును లోతుగా అర్థం చేసుకోకపోవడమే. వాక్యం ఎందుకు అర్థమైతే లేదంటే, నువ్వు వాక్యమును ధ్యానించి, దేవుని వాక్యం గురించి ఇర్మియా గ్రంథంలో చెప్పబడినట్టు, నీ వాక్యం, నీ మాటలు నాకు దొరకగా వాటిని భుజించి తిని అని, లేకుంటే కీర్తనకారుడు 119వ కీర్తనలో, నీ వాక్యము 111వ వచనంలో, నీ శాసనములు నాకు హృదయానందకరములు, అవి నిత్య స్వాస్థ్యములను భావిస్తున్నానని రాసినాడు. అట్లా భావించకపోతే మనం వాక్యంని అర్థం చేసుకోలేము. వాక్యంని అర్థం చేసుకున్న మనము ఎట్లుండాలి అంటే, వాక్యం ఏం చెప్తుందో అది చేయాలి. అది ఎంత కష్టమైనా, ఎంత ఇబ్బంది అయినా. నీ ఇష్ట ప్రకారము వాక్యం నడవదు. మన ఇష్టం కొరకు వాక్యం లేదు. దేవుని ఇష్టం ఏదో అది మనకు ఆశీర్వాదకరం. అదే సమయంలో ఆయన ఇష్టం ఎప్పుడైతే చేస్తామో అప్పుడు మన జీవితంలో మేలు చూడగలుగుతాం. అంటే మనకు కొంచెం ఇబ్బంది అనిపిస్తుండొచ్చు, మనకు కొంచెం కలవరంగా ఉంటుండొచ్చు. ఎవరైనా మీరైనా చెప్పే నాకైనా దేవుని మాటలు విన్నప్పుడు కొంచెం సార్లు ఏమనిపిస్తుంది అంటే, అరే నా ఇష్టానికి వ్యతిరేకంగా ఉంది, నేను ఇది బేరు చేయలేను, ఇది తట్టుకోలేను అని అనిపిస్తుంది. కానీ అట్లా చేస్తేనే మనము ప్రభు చిత్తంలో ఉన్నట్టు. దేవుని నామానికి మహిమ వస్తుంది. ఎందుకు అవమానపడుతున్న దేవుని నామం అంటే, సంఘంలో గొడవలు, విశ్వాసుల మధ్యలో గొడవలు, విశ్వాసుల హృదయాల్లో, సంఘ పెద్దలైనా, సేవకులైనా, పరిచారకులైనా, విశ్వాసులైన ఎవరికైనా ఏమున్నాయంటే, ఒకరి మీద ఒకరికి పొసగని స్థితి, అసూయలు, కలవరాలు ఉన్నాయి. బైబిల్ ఏం చెప్తుందంటే, కీర్తనలు 133వ అధ్యాయం 1వ వచనంలో, సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం అని చెప్పినప్పుడు, ఆ వాక్యమును మనం సరిగా అర్థం చేసుకోక ఒకరి మీద ఒకరు ద్వేషాలు, పగలు పెట్టుకుంటున్నాం. ఈ అసూయలు, కలహాలు ఇవన్నీ ఏమంటే, వాటిని విసర్జించాలా, వాటిని విడిచిపెట్టుకోవాలని బైబిల్ చెప్తుంది. ఆ వాక్యం మనకు అర్థం కాక ఈనాడు ఏమైందంటే, పేరు కొరకు ఒకరు, డబ్బు కొరకు ఒకరు, పరిచర్య కొరకు ఒకరు, అంటే ఎక్కడ తిరిగి ఏదో రకంగా స్వలాభము ఆశిస్తున్నారు. బైబిల్ ఏం చెప్తుందంటే, నీ పేరు కొరకు ఏది చేయొద్దని ఉంది, నీ మహిమ కొరకు ఏది చేయొద్దని ఉంది. మనం ఈనాడు ఏం చేస్తున్నాం, మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. దాన్ని బట్టి దేవుని నామము ఈనాడు అన్యజనుల మధ్యన దూషింపబడుతుంది. దాని యొక్క ఫలము మనం అనుభవిస్తాం ఖచ్చితంగా. మనం జాగ్రత్తగా ఉండి దేవుని యొక్క మహిమ కొరకు ఉన్నామనే విషయం మనం ఎరిగి, ఆయన మహిమకరమైన మాటలను మనకిష్టం ఉన్నా లేకున్నా, మన ఇష్టం కాదాడ, ఆయన ఏమైతే చెప్తాడో దాన్ని చేయడానికి సిద్ధపడాలని దేవుని యొక్క కోరిక. దేవుడి మాట దీవించును గాక. చిన్న ప్రార్థన. పరలోకపు తండ్రి యేసు ప్రభు అతిశ్రేష్టమైన నామమును బట్టి వందనాలు. నిజమే, మేము వాక్యమును అర్థం చేసుకోక, వాక్యాన్ని ప్రేమించక, వాక్యానుసారమైన ప్రవర్తన లేక అనేక సార్లు నీ నామానికి దూషణ తెస్తున్నాం. నామ ప్రవర్తన సాక్ష్యాన్ని బట్టి మమ్మల్ని క్షమించండి. నీ యొక్క చిత్తంలో నీ నామ మహిమ కొరకు జీవింపజేయమని యేసు ప్రభు అతిశ్రేష్టమైన నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మీరందరి పరిచర్య గురించి భారంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.